my dear friends, welcome back to our channel My Soul Style. వీడియోలో కందిపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా. దీన్ని బాగా కడిగేసి పప్పుని నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకొని ఈ పప్పుతో సొరకాయ పప్పు చేయడానికి నేను పప్పు నానబెడుతున్నాను. చూపిస్తాను మీకు నేను ఎలా చేస్తాను సొరకాయ పప్పు అని చూద్దాం. సొరకాయ అయితే తీసుకుంటాను. ఈ సొరకాయ లేత సొరకాయ తీసుకున్న ముదురుది కాకుండా సగం కట్ చేసి తీసుకుంటాను. ఇది నేను పైన పొట్టంతా ఏం తీను, ఎందుకంటే దానిలో ఉన్న అన్నీ పోతాయి కదా, ఫైబర్ అవంతా లేతది కాబట్టి అలాగే వేసేసి కట్ చేసి కుక్ చేసుకొని మనం పప్పులోకి చేసుకుందాము. చూపిస్తా. పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా నానింది, పప్పు నానింది. ఇప్పుడు తగినన్ని ఎండుమిర్చినే వేస్తున్నాను నేను, ఇట్లా తుంపేసి, పచ్చిమిర్చి కాదు. నెక్స్ట్ టమోటాలు ఒక 3 టమోటాలు అయితే వేస్తున్నాను. అలాగే సొరకాయ అని చెప్పాను కదా, సొరకాయ చూడు అసలు ఏమాత్రం గింజ లేదనమాట, దీనిలో సీడ్ లేకుండా ఉండేటివి సొరకాయ ఇలా కట్ చేశాను. నేను పొట్టు అయితే జివ్వలేదు, అలాగే వేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో ఉండే పోషకాలు వెళ్ళిపోకూడదని చెప్పి అలాగే వాడుతున్నాను. అవి ఇందులోకి వేస్తున్నా. మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ వేసి కుక్కర్లో బాగా కుక్ చేసుకుందాం. దీన్ని చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇలా చేయడం వల్ల. ఓ నిమ్మపండు సైజు చింతపండు కూడా వేస్తున్నా. అల్లం ఉంది కదా, ఈ ముక్క ఇదైతే కొంచెం బాగా కట్ చేసి కచ్చపచ్చ నల్లగొట్టు వేస్తా. అల్లం కూడా ఇప్పుడు ఇందులోకి పసుపు వేస్తా. పసుపు ఇప్పుడు దీన్ని బాగా కొంచెం వాటర్ వేసి కలబెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. సొరకాయ పప్పు అయితే ఇలాగా ఉడికింది. దీన్ని కొంచెం బాగా పప్పు గుత్తితోటి మెదిపేస్తాను నేను. మెదిపేసి అప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాం. చూపిస్తాను నేను. లోనే పోపు వేసుకుంటున్నాను. పోపు కోసం కావాల్సింది ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఓ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నా. బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నా, కొంచెం పెద్దది వేసుకున్నా. నెక్స్ట్ కరివేపాకు వేస్తా. ఫైనల్గా ఓ చిటికెడంతా పసుపు వేస్తా, ఎందుకంటే ఆల్రెడీ అందులో పసుపు వేసాం కాబట్టి. కొంచెం అంటే కొంచెం, చాలా లిటిల్ బిట్ వేస్తున్నాం, ఇందాక వేసాం కాబట్టి పప్పులో. మిరపకాయలో ఎండుమిర్చి వేయాల్సిందే. యాక్చువల్లీ ఎండుమిర్చి వేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం. ఎండుమిర్చి వాడాను కాబట్టి నేను. పచ్చిమిర్చి వాడినట్టయితే ఎండుమిర్చి ఇప్పుడు వేసుంటాం పోపులో. ఇప్పుడు మనం ఆ పప్పు ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు అయితే యాడ్ చేసేస్తాను. కొంచెం నున్నగా ఏమి ఉండదండి, కొంచెం బరకగానే ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇందులోకి చూసుకొని ఉప్పు అంతా సరిపోయిందా లేదా చూసుకొని, ఇంకా దీనిలోకి ఏం యాడ్ చేస్తానంటే చూపిస్తాను మీకు. అది కూడా ఇందులోకి దీని టేస్ట్ ఇంకా మరింత రెట్టింపు అవుతుంది అన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని కలిపేసి ఒక 2 నిమిషాలు వేడెక్కనిచ్చి స్టవ్ ఆపేసి సర్వింగ్ చేసుకోవచ్చు. రెడీ పప్పు. ఇంకా సొరకాయ పప్పు చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలోకైనా ఎందులోకైనా తినచ్చు అన్నమాట.
చూసారా మంచిగా కలర్ఫుల్గా సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయింది పప్పు. ఇది అండి ఎంత టేస్టీగా అద్భుతంగా సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇలా చేస్తే అస్సలు ఫస్ట్ టైం తినేవాళ్ళు ఎవరైనా ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ.